రెండు చేతులు ఆక్సిజన్ చూపించండి. స్లోగా రెండు చేతులు దగ్గరికి తీసుకోండి సౌండ్ లేకుండా. బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టండి. చేతులు బాగా ముందు చాపండి. మోకాళ్ళ ముందుకి, సీటు వెనక్కి, చేతులు పైకి. మూడు వ్యతిరేక వర్క్ చేయాలి. మోకాళ్ళ ముందుకి, సీటు వెనక్కి, చేతులు పైకి, మెడ వెనక్కి. మూడు ఆపరేషన్ చేసి చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, మన బాడీలో ఉన్న అంటే ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మనకి 84 లక్షల యోగాసనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 84 లక్షలు. మన భూమి మీద ఎన్నైతే జీవరాశులు అన్ని ఆసనాలు ఉన్నాయి. కానీ మనకి హెల్తీగా ఉండడానికి ఎన్ని కావాలంటే ఒక 4 రిలాక్స్. కాల్ దగ్గర పెట్టి కొంచెం రిలాక్స్ అనాలి. అలా మీరు ఉన్న ప్లేస్ రిలాక్స్ తిరుపతి పెట్టి మీకు అర్థం ఈజీగా. ఒకసారి అందరూ కూడా సూర్య భగవాన్ని దాన్ని పెట్టుకోండి. కదా 2 3 రిలాక్స్. మీరు ఎలా రిలాక్స్ అవుతారంటే, మీ బాడీ వెయిట్ ఎంతైతే మీ షోల్డర్ ఉందో అంత దూరంగా మీరు 2 కాళ్ళు పెట్టి మీ బాడీ వెయిట్ మొత్తం కాలు పెట్టి రన్ చేసి చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, మన బాడీలో ఉన్న అంటే ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మనకి 84 లక్షల యోగాసనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 84 లక్షలు. మన భూమి మీద ఎన్నైతే జీవరాశులు అన్ని ఆసనాలు ఉన్నాయి. కానీ మనకి హెల్తీగా ఉండడానికి ఎన్ని కావాలంటే ఒక వంచండి, ఇంకా వంచండి, ఇంకా వంచండి. బ్యాక్ బోన్ స్ట్రైట్ అట్లానే ఉండండి. మీరు అబ్జర్వ్ చేయండి. గుడ్. మళ్ళీ స్లోగా పైకి లేవండి. ఆసనం ఎంతసేపు ఉండాలంటే యాక్టివేట్ అవ్వాలి. ఆ మజిల్స్, అదే కాకుండా కండరాలు, అదే నెరల్స్. నెక్స్ట్ కాల్ చెప్పండి. రైట్ లెగ్ బ్యాక్ వన్ సైడ్ బెండ్ చేయండి, నీ బెండ్ చేయండి. బ్యాక్ వన్ సైడ్. కొత్త వాళ్ళు 10 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ నేర్చుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ స్లోగా మన తగ్గాలి. అది స్లోగా కాల్ పెట్టాలి. బాగా నేర్చుకున్న తర్వాత హాఫ్ మినిట్ అంటే బ్యాలెన్స్ ఆసనాలు 10 సెకండ్స్. స్లోగా మళ్ళీ ఒక చెయ్యి, ఇంకో చెయ్యి రిలాక్స్ పొజిషన్. మళ్ళీ 2 చేతులు ముందు పెట్టండి. తలలో ఉంటుంది రిలాక్స్ పొజిషన్. మీరు వెంటనే రిలాక్స్, క్విక్ రిలాక్సేషన్. మార్జిలాసనం. దగ్గర పెట్టండి. 2 మోకాలు 2 మోచేతులు దగ్గర పెట్టండి. 2 మడవలు దగ్గర పెట్టండి. కొంచెం మోచేతులు ఇంకా దగ్గర పెట్టి టైట్గా పెట్టి పళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. మీకు బ్యాక్ పెయిన్ అంటే నెక్ పెయిన్ అంటే సర్వికల్ స్పాండిలైటిస్ ఈ 2 బాగా తగ్గుతాయి. 2 చేతులు పెట్టాలి. పళ్ళు మూసుకొని గమనించండి. శ్వాస స్లోగా పూర్తిగా పీల్చి పూర్తిగా ఉండండి. శ్వాస స్లోగా పూర్తిగా పీల్చి డౌన్. ఇప్పుడు రైట్ లెగ్ అంటే అర్ధ శలభాసన. శలభం అంటే మిడత. డౌన్. రిలాక్స్ అవ్వాలి. మకరాసన రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు పూర్తి శలభాసన. 2 చేతులు మధ్య లెక్క పెట్టి సేమ్ ఇందాక మనం ఒక లెక్కం పైకి లెక్కం కదా, కొంచెం పైకి లెక్కం సరిపోతుంది. 2 కాళ్ళు మోకాలు వంచకుండా రైట్గా. శలభం అంటే మిడత. స్లోగా డౌన్. మకరాసన, గోటు మకరాసన. రిలాక్స్ పొజిషన్. పనిచేస్తుంది. మన బాడీ ఉష్ణోగ్రత బ్యాలెన్స్ చేస్తుంది. అదే బయట ఎక్కువ చల్లగా ఉందనుకోండి, లెఫ్ట్ క్లోజ్ అయిపోయి రైట్ పని చేస్తుంది. దీని మీదే మొత్తం దీన్ని నాడేసి అవుతుంది. ఇప్పుడు 2 కొంతమంది ఏమవుతుందంటే వాతావరణం బట్టి రివర్స్ అవుతుంది. వాళ్ళకే మీరు ఎంతసేపు ఉంచగలరు అంతసేపు ఉంచి తల పైకి లేపి ముక్కు వదిలేయండి. ముక్కు
నాలుగుతో గాలి పీల్చుకోవాలి, బొగ్గల్లో నింపాలి, గడ్డాన్ని కాలువ టచ్ చేసి లాక్ చేయాలి. మీరు దాన్ని గమనిస్తూ ఉండాలి. మీరు ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచి తర్వాత స్లోగా తల పైకెత్తి ముక్కంట గాలి వదలాలి. ఇలా 5 టైమ్స్ చేస్తే మీ హెడ్, కళ్ళు బర్న్ అవడం కానీ, హెడ్ ఎక్ రావడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ తగ్గుతాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది చిన్నవి, మీకు ఏదైతే అర్థమవుతుందో చెప్తాం. బ్రాహ్మణ్